జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ సంచలన సంఘటన చోటు చేసుకుంది. వీఆర్ఓ చలమారెడ్డి షూరిటీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి 20,000 లంచం డిమాండ్ చేసినందుకు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మాధవరెడ్డి సహకారంతో నగదు స్వాధీనం చేసి అవసరమైన సాక్ష్యాలను సేకరించారు. ఈ ఘటనపై మండల కేంద్రంలో చేసినందుకు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మాధవరెడ్డి సహకారంతో నగదు స్వాధీనం చేసి అవసరమైన సాక్ష్యాలను సేకరించారు. ఈ ఘటనపై మండల కేంద్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రజల ఆగ్రహం వ్యక్తమవుతోంది. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు మీడియా సమావేశంలో దర్యాప్తు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. రెడ్డి అనే వ్యక్తిది గత నెలలో జేసీబీని ఒక కేసులో పోలీసు వారు సీజ్ చేసినారు. సీజ్ చేసి కోర్టులో హాజరు పెట్టినారు. దాన్ని రిలీజ్ చేయించుకోవడానికి సాల్వెన్సీ సర్టిఫికేట్ రెడీ చేసుకోమని వాళ్ళ అడ్వకేట్ చెప్తే ఆయన మాధవరెడ్డి తన స్నేహితుడైనటువంటి వెంకట్రావుకు చెందిన ప్రాపర్టీని చూపిస్తూ ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకున్నాడు సాల్వెన్సీ సర్టిఫికేట్ కోసమని. దాన్ని తయారు చేసి ఫీల్డ్ లెవెల్ వెరిఫై చేసి తయారు చేయాల్సిన వ్యక్తి విఆర్ఓ చలమారెడ్డి గారు 20,000 రూపీస్ లంచం డిమాండ్ చేసినాడు ఆ సర్టిఫికేట్ తయారు చేసి ఇవ్వడానికి. ఈరోజు లంచం డబ్బులను ఒక బట్టల షాపులో మాధవరెడ్డి నుంచి విఆర్ఓ చలమారెడ్డి తీసుకుంటుండగా పట్టుకున్నాము. కేసు రిజిస్టర్ చేసినాము, విచారణ చేస్తున్నాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నా లేదా ఏదైనా ప్రజలను పీడిస్తూ చేయవలసినటువంటి పనులు చేయకుండా లంచం డిమాండ్ చేస్తూ ఉంటే వెంటనే బాధితులు 1064కు కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలను కూడా గోప్యంగా ఉంచి చట్టపరంగా అటువంటి అధికారులపైన చర్య తీసుకుంటాం. ఇబ్బంది పట్టే అధికారులపైన ఉన్నాయి. ప్రజలను కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అనేది కంప్లైంట్స్ ఉన్నాయి.